డిసెంబర్ 12న యూఎస్‌సిఐఎస్ వీసా రిలేటెడ్ పాలిసీని ఒకదాన్ని అప్డేట్ చేసింది. అసలు దాని యొక్క స్టోరీ ఏంటి? అండ్ దాని వలన హెచ్-1బీలు రావచ్చు. ఈవెన్ హెచ్-4 ఈఏడీస్ అండ్ 21 ఇయర్స్ దాటినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీసా ఎక్స్‌టెన్షన్స్‌కి వెళ్ళినప్పుడు, ఆ రెన్యువల్స్‌కి వెళ్ళినప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ ఉంటది అని చెప్పేసి ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇది నేను తీసుకొచ్చింది ఏమి కాదు. ఆల్రెడీ పబ్లిక్‌కి అవైలబుల్‌గానే పెడతారు ఈ టాపిక్స్ అన్నీ. జస్ట్ నేను ఈ కంటెంట్ మీద వీడియోస్ చేస్తున్నాను కాబట్టి అవి చదివి మీకు షేర్ చేస్తాను అంతే. అంటే రీసెంట్‌గా ఒక కామెంట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఏ టాపిక్ అయినా కూడా అంటే వీసా రిలేటెడ్ కానివ్వచ్చు, ఈవెన్ స్టూడెంట్స్‌కి సంబంధించింది కానియండి, ఏదైనా కూడా పబ్లిక్‌కి అవైలబుల్‌గానే పెడతారు. అన్నీ కూడా పీడిఎఫ్స్ పెట్టి. జస్ట్ వాటిని మనం చదివి చెప్పడమే. అండ్ నా చెవులో ఏమి ట్రంప్ కూర్చోబెట్టి, లేకపోతే యూఎస్‌సిఎస్ వాళ్ళు, ఎంబసీ వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పేటివి ఏమి కాదు. పబ్లిక్ అందరికీ అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ ఇది ఓన్లీ యూఎస్‌లో ఉన్న వాళ్ళకేనంటే ఈవెన్ ఇండియాలో కూర్చొని కూడా ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇండియాలో ఉండి కూడా ఈ టాపిక్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. అంటే మనమే అక్కడుండి గూడా తెలుసుకోవచ్చు. బట్ నేనిక్కడ ఉన్నప్పుడు ఈ కంటెంట్ ఎంచుకున్నాను కాబట్టి నేను వాటిని రీసెర్చ్ చేసి మీకు చెప్తాను అంతే. సో, నాకేదో స్పెషల్‌గా తెలుస్తాయని గాదు. జస్ట్ మీరడిగిన దానికి సమాధానం చెప్తున్నానంతే. సో, ఇంక టాపిక్‌లోకెళ్ళడానికంటే ముందు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ జేసుకోవాలి. వీడియోకైతే రోజు జూసేవాళ్ళైతే లైక్ మర్చిపోవద్దు. ఎందుకంటే కొంచెం ఎక్కువ రీచ్ అయితే అవుతది. మన గోల్ తెలుసు గదా! న్యూ ఇయర్ వరకు 1,00,000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. అది కొంచెం కష్టమే గానీ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు. సరే ఇంక టాపిక్‌లోకెళ్ళినట్టయితే యూఎస్‌సిఐఎస్ ఇందులోపల 4 పాయింట్స్‌ని మెన్షన్ చేసింది. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇది ఇమ్మీడియేట్‌గా ఎఫెక్ట్‌నిస్తది. అండ్ సెకండ్ వన్ ఎవరైతే లాస్ట్ 36 మంత్స్ వరకు వాళ్ళ యొక్క ఫోటోస్ సబ్మిట్ చేసుంటారో వాటిని మాత్రం రీయూజ్ చేసుకుంటాం కానీ అంతకంటే ముందున్నటువంటి ఫోటోస్‌నైతే రీయూజ్ చేసుకోము. తప్పకుండా మీరు బయోమెట్రిక్ ఇవ్వాల్సిందే. థర్డ్ వన్ ఏంటంటే సెల్ఫ్ సబ్మిట్‌నయితే యాక్సెప్ట్ చేయం. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కొన్ని పాలిసీలకి మాత్రం ఈ 36 మంత్స్ ఫోటోస్‌ని కూడా యాక్సెప్ట్ చేయము అని చెప్పి, ఆ పాలిసీస్ ఏంటి అవి కూడా ఈ వీడియోలో షేర్ చేస్తా. అండ్ ఇప్పుడు మీకొక డౌట్ రావచ్చు. 36 మంత్స్ ఏంటి? లాస్ట్ 6 మంత్స్ ఉన్న ఫోటోస్‌ని యాక్సెప్ట్ చెయ్యరు కదా! అంతకంటే ముందున్నవి 36 మంత్స్ వరకు ఫోటోస్‌ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు మనం ఇండియాలో చెన్నై కాన్సులేట్‌కెళ్ళినా, ఈవెన్ హైదరాబాద్‌లో ఎళ్ళినానంటే ఆ పాలిసీ అనేది డిఫరెంట్. అంటే అది మనం ఇండియాలో వెళ్లి ఇచ్చేటటువంటి ఫోటోల పాలిసీకి అండ్ ఇప్పుడు నేను చెప్పేదానికి సంబంధం లేదు. ఇండియాది అది డిఫరెంట్. ఇది ఓన్లీ కూడా ఎవరైతే యూఎస్ఏలో ఉన్నారో వాళ్ళకి మాత్రమే. ఇండియాలో ఉన్న వాళ్ళ దాంట్ లోపల ఎలాంటి చేంజ్ లేదు. వాళ్ళకి సేమ్ అట్లనే లాస్ట్ 6 మంత్స్ ఫోటోసే యాక్సెప్ట్ చేస్తారు అదంతే. అది స్టేట్ డిపార్ట్‌మెంట్ కిందకి వస్తది. అది డిఫరెంట్. ఇది యూఎస్‌సిఐఎస్, డీహెచ్ఎస్ అదే డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ కిందకి వస్తది. ఇది సెపరేట్ అన్నట్టు. ఇది ఓన్లీ కూడా యూఎస్ఏలో ఉన్న వాళ్ళకే. మళ్ళీ ఇండియాలో ఉన్నవాళ్ళు లాస్ట్ 36 మంత్స్ ఫోటోస్ అని అనుకోకండి. వాళ్ళకైతే ఇది సంబంధం లేదు. ఇది ఓన్లీ కూడా ఎవరైతే యూఎస్ఏలో ఉంటారో వాళ్ళకి మాత్రమే. సో, ఇంక ఈ చేంజెస్ అయితే కొత్తగా తీసుకొచ్చింది ఏమీ కాదు. కోవిడ్ కంటే ముందు సేమ్ ఇదే ప్రాసెస్ ఉండేది. బట్ ఆ తర్వాత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. సో, దాని బేసిస్ మీద ఏంటంటే ఓల్డ్ ఫోటోస్‌ని కూడా మేము తీసుకుంటాంలెండి అని ఒకటి ఇలాంటి ప్రివిలేజ్ పెట్టుకున్నారు. ఇప్పుడేంటంటే ఆ ప్రివిలేజ్‌ని తీసేసి సేమ్ ఓన్లీ 36 మంత్స్ వరకు ఫోటోస్‌నైతే యాక్సెప్ట్ చేస్తాం గానీ, అంతకంటే ముందు అయితే మీరు తప్పకుండా బయోమెట్రిక్ ఇవ్వాలి అని చెప్పి. దీనివల్ల పెద్ద ఇబ్బందా? మన వీసాలు పోతాయా? అవి రిజెక్షన్స్ అవుతాయా? అంటే దానికి దీనికి ఏం సంబంధం లేదు. వీసాలు పోవడం అలాంటివేవి లేకున్నా కూడా కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. అండ్ ఒకప్పుడైతే ఓల్డ్ ఫోటోసే తీసుకునేవాళ్ళు కాబట్టి ఈ ప్రాసెస్‌కి మనకు పెద్దగా టెన్షన్ ఉండేది కాదు. అండ్ కొంచెం అక్కడికి వెళ్ళడము, అదంతా గూడా ఎట్లా మనము అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడం ఇదంతా ఉండేది. ఉండకపోయేది. బట్ ఇప్పుడు అది కూడా ఉంటది. అండ్ ఇప్పుడు హెచ్-1బీలకు సంబంధించినటువంటి ట్రాన్స్‌ఫర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఇది అప్లై అవ్వకపోయినా కూడా ఎవరైతే స్టూడెంట్ అంటే ఎఫ్-1 వీసా మీద ఉండేసి వాళ్ళు హెచ్-1కి చేంజ్ అవుతారో వాళ్ళకి, ఈవెన్ అంటే ఇలా వీసాలు ట్రాన్స్‌ఫర్ అవుతారు గదా! సో, వాళ్ళకి మాత్రం ఇది కొంచెం ఎఫెక్ట్‌నిస్తది. వాళ్ళు తప్పకుండా కూడా బయోమెట్రిక్స్ ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా స్టూడెంట్‌గా వచ్చారు అనుకోండి వాళ్ళకి 36 మంత్స్‌లోనే హెచ్-1 వచ్చేవాళ్ళు చాలా తక్కువ మందుంటారు. వాళ్ళది స్టడీ కంప్లీట్ అయిపోవాలి. అండ్ ఆ తర్వాత ఓపీటీ ఆ ప్రాసెస్ అంతా ఉన్న తర్వాత మేబీ వాళ్ళకి హెచ్-1 అవుతే చేంజ్ అవుతారు కదా! సో, ఈ ప్రాసెస్‌లో వితిన్ 36 మంత్స్‌లో కాకుండా ఆ డేస్ గనుక దాటిపోయాయి అనుకోండి, వాళ్ళని మళ్ళీ బయోమెట్రిక్ అడిగేటటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో, ఇది ఇమ్మీడియేట్‌గా ఎఫెక్ట్ ఇస్తదని చెప్పేసి అక్కడ మెన్షన్ చేశారు. మీకింకా తప్పకుండా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎవరైనా అటార్నీ ఉన్నారు. లేకపోతే మీరు ఆ యూఎస్‌ఎస్ వెబ్‌సైట్‌లో ఉన్నా కూడా మీకు తెలిసిపోతదిలెండి గానీ. అండ్ నెక్స్ట్ హెచ్-4 ఈఏడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంటది. హెచ్-4 మీద వచ్చేటప్పుడు బయోమెట్రిక్స్ అవన్నీ ఇచ్చేసి వచ్చినా కూడా వితిన్ 36 మంత్స్‌లోనే గనక మీకు ఈఏడీ వస్తే పెద్ద ప్రాబ్లమ్ లేదు గానీ 36 మంత్స్ గనక దాటుంటే మీరు కూడా బయోమెట్రిక్‌కి వెళ్ళాల్సుంటదిక్కడ.
అండ్ నెక్స్ట్ ఆటో రెన్యువల్ అవి కూడా తీసేసారు కదా! ఒకప్పుడైతే ఏదైనా కావాలంటే మెయిల్‌లో పంపించేవారు. బట్ ఇప్పుడు కోవిడ్ టైమ్‌లో అలా చేసేవారు. బట్ ఇప్పుడు ఆ ప్రాసెస్‌ని తీసేసారు కాబట్టి మీరు ఒకవేళ ఇవ్వాల్సి ఉంటే ఇవ్వాల్సుంటది ఇక ముందు ఫ్యూచర్‌లో అని చెప్పైతే మెన్షన్ చేశారు. అంటే ఫోటోస్ చాలా ఓల్డ్ అయిపోతున్నాయి. ఎవరు ఏంటి అని గుర్తుపట్టలేకపోతున్నాం. కొంతమంది 5-10 సంవత్సరాలైనా కూడా కొత్తగా న్యూ ఫోటోస్ అండ్ బయోమెట్రిక్స్ ఇవ్వకుండా ఉన్నవాళ్ళు కూడా చాలా మందున్నారంట. సో, అలా మరి ఓల్డ్ అయిన వాళ్ళు అంటే ఎవరైనా 5 ఇయర్స్, 10 ఇయర్స్ వరకు కూడా ఎలాంటి ఫోటోస్ గనుక సబ్మిట్ చేయకుంటే వాళ్ళని కూడా ఫ్యూచర్‌లో ప్రాసెస్ చేసేటప్పుడు మాత్రం న్యూరో బయోమెట్రిక్ రావాల్సుంటది అని మెన్షన్ చేశారు. అండ్ దాంతో పాటు ఆటో రెన్యువల్ అది కూడా తీసేసారు కాబట్టి ఒకవేళ 36 మంత్స్ గనుక దాటినట్లయితే తప్పకుండా బయోమెట్రిక్ ఇవ్వాల్సుంటది. ఒక ఎక్స్‌ట్రా చెక్ లాగానే అనుకోవచ్చు మనం. అండ్ ఎవరైతే పిల్లల్లాగా వచ్చుంటారో అంటే ఆల్‌మోస్ట్ ఎప్పుడో చిన్నప్పుడు వచ్చేసి వాళ్ళు 5 ఇయర్స్, 10 ఇయర్స్ అలా ఎక్స్‌టెన్షన్స్ అవుతూ అలా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫ్యూచర్‌లో వాళ్ళని కూడా ఈ బయోమెట్రిక్స్‌కి రమ్మని అంటారు అని చెప్పైతే మెన్షన్ చేశారు. అండ్ ఒక 4 ఫార్మ్స్ వాళ్ళు మాత్రం తప్పకుండా వాళ్ళ యొక్క ఈ 36 మంత్స్ అలాంటివి కూడా ఏవి లేవు అని చెప్పి అందులోపల ఫస్ట్ ఏంటంటే అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ వాళ్ళు తప్పకుండా బయోమెట్రిక్స్ ఇవ్వాలి. అండ్ N-400 సిటిజన్‌షిప్ కోసం అండ్ గ్రీన్ కార్డ్ రీప్లేస్‌మెంట్ అండ్ అదే సిటిజన్‌షిప్ ప్రాసెసింగ్ చేసుకునేటటువంటి టైం లోపల వాళ్ళకి మాత్రం ఈ ఫోటోస్‌ని యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు మాత్రం న్యూరాని ఇవ్వాల్సిందుంటది. అండ్ వాళ్ళకి తప్పకుండా కూడా న్యూరో బయోమెట్రిక్ ఇవ్వాల్సిందుంటది. ఈ ఫార్మ్స్ వాళ్ళకి మాత్రం అని మెన్షన్ చేశారు. సో, ఇంకా ఆల్‌మోస్ట్ ఇంతే అండి ఈ వీడియో. మీకు ఇంకా డెప్త్‌గా కావాలంటే అక్కడ వెబ్‌సైట్‌లో అంతా క్లియర్‌గా రాసుంటది. ఒకసారి వెళ్లి చెక్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.